ఆ కథలు వినటం ద్వారా కూడా పాపాలు తొలగిపోయి సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. మొట్టమొదటి కథ ఏంటంటే, మాఘ పౌర్ణమి రోజు పార్వతీదేవి అంశ భూమి మీదకి ఒక దక్షిణావృత శంఖం రూపంలోకి మారిపోయి వచ్చింది. అలా వచ్చిన పార్వతీదేవి అంశ దక్షిణావృత శంఖంలోకి మారిపోయిన తర్వాత భూమి మీద సరయూ నదీ తీరంలో కాళింది అనే పేరు కలిగిన మడుగులో ఉన్న ఒక పద్మంలో పడింది. అప్పుడే అక్కడికి దక్ష ప్రజాపతి స్నానానికి వస్తాడు. అలా స్నానం చేయటానికి సరయూ నదీ తీరంలో కాళింది మడుగు దగ్గరకు వచ్చిన దక్ష ప్రజాపతి పద్మంలో ఉన్న దక్షిణావృత శంఖాన్ని చూస్తాడు. ఆ శంఖాన్ని చేతిలో పట్టుకోగానే ఆ శంఖం ఒక చిన్న పాప రూపంలోకి మారిపోయింది. ఆ పాపే సతీదేవి అని మనకు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అంటే సతీదేవి భూమి మీద పుట్టిన రోజు, భూమి మీద ఆవిర్భవించిన రోజు మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి సతీదేవి జన్మదినం.